చెప్పే ఎక్కడనే ఇది? అల్మాజ్పూర్. అల్మాదిపూర్. అల్మాజ్ ఏం చేస్తుంటున్నావు? వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం. వ్యవసాయం ఆటో ఉన్నది, ఆటో నడుపుతూ వ్యవసాయం చేసుకుంటాను. ఎట్లా నడుస్తుంది ఆటో మరి ఇప్పుడు? ఏం లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి కొద్దిగా మాకు ప్రాబ్లాలు బాగా అవుతున్నాయి. అది జర కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాం, కిస్తీలు కట్టలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, జర ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది ఉన్నది. అదొకటి. ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్సులు పెట్టి నుంచి మాకు జర ఇబ్బందులు అవుతున్నాయి, మేము కట్టలేకపోతున్నాం. ఏం చేస్తే బాగుంటుంది మరి ఆటోలకు? ఈ ఆటోలకు ఏం చేస్తే బాగుంటుంది అంటే మాకు ఇంత పింఛన్ లెక్కనో గది లెక్కో ఇదో అదో ఇస్తే కొద్దిగా ఈఎంఐలు కట్టుకోవడం, అట్లనో ఇట్నో కిరాయిలో బిరాయిలో పోయి అని అనుకుంటున్నాం. కిరాయిలు మరి వ్యవసాయం ప్రకారం చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నాడు, చేసిండు ఇప్పటి వరకు? కొంతమందికి చేసిండు, ఇంకా ఆయన మందికి చేస్తే బాగుంటుంది. విషయంలో ఎట్లుంది ప్రభుత్వం? రైతుల విషయంలో పర్వాలేదు ఇప్పటికీ, కాకుంటే ఆయన చేస్తే బాగుంటుంది. మొత్తం మిగతా వాళ్ళకు కూడా చేస్తే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో సంతోషపడుతున్నారు, రాని వాళ్ళు ఏమో బాధపడుతున్నారు. అది అవి కూడా చేస్తా అని 4వ విడత కింద చేస్తా అని చెప్తా ఉన్నాడు కానీ చేస్తలేడు కదా. ఇప్పుడు అన్యాయ దగ్గరికి వస్తుంది అట్లా. ఓకే, ఈ సంవత్సర కాలంలో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదు, మంచిగానే ఉన్నది. కాకుంటే ఇదే అందరికి చేస్తే సంతోషం ఉంటుంది, జర బాగుంటుంది. ఇది చిన్న జీపీలల్లా జర ఇబ్బందులు ఉన్నాయి. సరిగా రోడ్లు లేవు, ఇంకా రోడ్లు బాగా చేసి ఈ పట్టుబడి మసాలా సంచుల ధరలు అడ్డగోలు. ఇప్పుడు మొన్నటికి ఇప్పటికి మొన్నటి దాకా 1100 ఉండే, ఇవాళ 1300 అయింది. ఎట్లా బతాం రైతులం అట్లా. అవి కూడా దృష్టి పెట్టాలంట. అది మన సంచుల మీద అది గవర్నమెంట్ ఆడకెళ్ళి వస్తుంది. 160 రూపాయలకు సంచి వస్తుంది, వానికి 260 రూపాయలకు సంచి వస్తుంది. ఇక్కడ 300-350 అమ్ముతారు సంచి, యూరియా సంచి. అందుకెందుకు వస్తుంది? ఆడ 1100 వస్తుంది, ఇక్కడ 1300 వస్తుంది. ఒక సంచికి లాభం వీళ్ళు తింటారు, 200 తింటారు ఒక సంచికి. దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. అదే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే అదే రేట్కి ఇస్తారు, సేమ్ రేస్తారు. ఆగ్రోస్కి ఇచ్చినా కానీ, కోఆపరేటివ్ వాళ్ళకి ఇచ్చినా కానీ సేమ్ రేట్కి ఇస్తున్నారు. ఇక బయట వాళ్ళకి ఇచ్చే వరకల్లా కథం, మాకు అంతలేవు. సరే, ఈసారి దిగుబడి ఎట్లా వచ్చింది మరి? పంట దిగుబడి బాగా వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి బాగా దిగుబడి వచ్చింది. బొడ్లు పైసలు కూడా వెంటనే పడుతున్నాయి, వారం లోపల పడుతున్నాయి. కాకుంటే అందరికి మాఫీ కావాలని కోరుతున్నాం. అందరికి మాఫీ కావాలి, ఎందుకంటే ఒకరికి మాఫీ అయ్యి ఒకరికి మాఫీ కాకుంటే ఇట్లా లొల్లులు అవుతున్నాయి. ఆయనకు చేసిండు, మీరే చేసిరు అని అంటారు. అది అన్ని రుణమాఫీ చేస్తే సంతోషం. కానీ లోకల్ ఊర్లలో రేవంత్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటారు, రేవంత్ రెడ్డి ఉండదని చెప్పేసి అనుకుంటారు. ఓడిపోడు పద్ధతి కాదు అది. రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. కాకుంటే అన్నయ్య కరెక్ట్ అందరికి ఒకే రకం చేయాలి, అందరి ఒకటే రకం చేయాలి. సరే, ఇప్పుడు ఏమంటే ఫైనల్గా ఏం చెప్తావు? సంవత్సరం కాలంలో బెటర్ ఉందంటావా, లేదంటే బెటరే ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం బెటరే ఉన్నది. కాకుంటే ఈ రుణమాఫీలు అందరికీ ఇస్తే సంతోషం. ఈ మసాలా సంచుల ధరలు జర పెంచకుండా అదొకటి చూసుకోండి. అదొకటి ఇంకా